హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే మార్నింగ్ అయితే గుడికి వెళ్ళామండి. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాక మార్నింగ్ కూడా దర్శనం అయింది. సో ఈవినింగ్ ట్రైన్ ఉందని చెప్పారు. సో ఈవినింగ్ ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మేమైతే వెళ్తున్నాం. మళ్ళీ సెకండ్ టైం దర్శనం చేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు అంటే సెకండ్ టైం దర్శనం చేసుకుని చాలా పుణ్యం దొరకాలి. సెకండ్ టైం చేసుకోవడానికి ఫస్ట్ టైం చేసుకునే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నిజమేనండి, మార్నింగ్ అయితే 4-5 hours టైం పట్టింది మాకు దర్శనం కావడానికి. కానీ ఇప్పుడు అలా ఏం లేదండి. ఎందుకంటే మోడీ గారు ఎలక్షన్ల కోసం అని వచ్చారండి కాశీకి. సో ఎలక్షన్ల కోసం వచ్చినందుకు బయట జనం ఎక్కువ ఉంది, లోపల గుళ్ళో లేదండి. సో మేమైతే మళ్ళీ సెకండ్ టైం దర్శనానికి పోతున్నాము. చాలా రష్ ఉంది గుడి దగ్గర. ఇంకోటి ఈవినింగ్ ఏంటి స్పెషల్, గంగా హారతి ఉంది. సో గంగా హారతి ఉందని చెప్పి పబ్లిక్ మొత్తం బయట ఉంది. సో లోపలైతే కొంచెం తక్కువ ఉంది. చూడండి, మేమైతే లోపలికి తొందరగా ఎంట్రీ అయినాం. మార్నింగ్ అయితే మాకు మినిమం 4-5 hours టైం పట్టింది. కానీ ఇప్పుడు అలా ఏం లేండి, 10-15 minutesలో మేము లోపలికి వచ్చేసినాము. సో లోపలికైతే వచ్చాం. చూడండి, మళ్ళీ మంచిగా ప్రశాంతంగా అన్నీ దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు అయితే జపం చేసుకుందామని మా అక్క అంది. సరే అని చెప్పి నేనైతే అక్కడ పక్కన కూర్చునండి. చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో. వావ్, నాకైతే మార్నింగ్ కన్నా ఈవినింగ్ దర్శనమే బాగా నచ్చిందండి. ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా కానీ ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుందని అర్థమైంది. మార్నింగ్ టైం అయితే బాగా ఎండగా ఉంటుంది. సో ఆ ఎండలో మనం ఏమి దర్శనం చేసుకుంటే చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ అయితే చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. సో మేమైతే ఈవినింగ్ దర్శనం కోసం మొత్తం వచ్చామండి. చూడండి ఎంత బాగున్నాడు, ఫుల్ చాలా బాగుంది. సో కాశీకి వీడియో తీస్తున్నాను. మళ్ళెందుకు ले लिप कराएंगा कृष्णा नील बाटो बाटिल बाटे कर रहा बोल रहा हूँ मैं ఇంకేంటమ్మా చూస్తున్నారు కదండి ఎంత పబ్లిక్ ఉందో. చూడండి, చాలా పబ్లిక్, 1000 మంది ఉన్నారండి. ఎందుకు ఇంత పబ్లిక్ ఉంది అంటే మోడీ గారు వచ్చారు. సో తనే ఆరతి ఇస్తున్నారు. తను వచ్చిన సందర్భంగా చాలా పబ్లిక్ ఉంది. మొత్తం కాశీలో ఉన్న పబ్లిక్ మొత్తం ఇక్కడ ఉన్నట్లుంది. మోడీ గారు స్పెషల్గా ఎలక్షన్ గురించి అని వచ్చారు.
వచ్చిన ప్రతిసారి అయితే కంపల్సరీ హారతి ఇచ్చి వెళ్తారంట. సో ఇవాళ మాకు ఆ పుణ్యం దొరికింది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో హారతి తీసుకోవడం గొప్ప. అందులో మోడీ గారు వచ్చారు. సో మేమైతే హారతి తీసుకున్నాము. చాలా పబ్లిక్ ఉంది, చాలా అంటే చాలా. ఫైనల్గా హారతి తీసుకొని అయితే చూడండి ఎంత పబ్లిక్ ఉందో. ఫుల్ చాలా రష్ ఉందండి. సో గుళ్ళో లేరు కానీ జనం మొత్తం బయట ఉన్నారు. గుళ్ళో అయితే ఒక 10-20 మంది ఉన్నారు. బయట మొత్తం పబ్లిక్ ఉంది. చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత పబ్లిక్ ఉందో. చూడండి, ఫుల్ అంటే ఫుల్ రష్. ఇవాళ స్పెషల్గా అంటే స్పెషల్ గంగా దర్శనం అయిందండి మాకు. మా జన్మ ధన్యం అయిపోయింది. మళ్ళీ ఇంకా మళ్ళీ మేము వస్తామో రామో కూడా తెలియదు. సో ఈ జన్మకైతే మాకు ఇదే ఎక్కువ అనుకుంటున్నాము. ఎందుకంటే అసలు కాశీకి రావడం అంటే చాలా గొప్ప ఈ వయసులో. సో మేమైతే ఫైనల్గా మళ్ళీ మేము వెళ్తున్నామండి మా రూమ్ దగ్గరికి. చూడండి, మేమైతే రిక్షా పట్టుకొని వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం రిక్షా ఎక్కాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నేను మా అక్క వెళ్తున్నామండి. చూడండి, మా అక్క అయితే కొంచెము పంతులమ్మ కంటే ఎక్కువ అండి, చాలా పాటిస్తుంది. చూడండి, అదేదో గుళ్ళో